వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు భక్తులను ఉత్తర ద్వార దర్శనం కోసం అనుమతి ఇవ్వనున్నారు. అందుకోసం 20 గంటల పాటు సమయం కేటాయించారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది టీటీడీ. దర్శనం టికెట్లున్న వారికే దర్శనానికి అనుమతిస్తున్నారు. అయినా కూడా తిరుమల మాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ వేకువజామున 1:25 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ఇక ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 20 గంటల సమయం పాటు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. మొత్తంగా కూడా 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. జనవరి 8వ తేదీ వరకు కూడా శ్రీవారి భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం లభించనుంది. ఇక ఇవాల్టి రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులకు సంబంధించి ముందస్తుగానే ఆన్లైన్లో లక్కీ డిప్ విధానంలో దర్శన టోకన్లు జారీ చేశారు. 3 రోజులకు సంబంధించి 1,89,000 దర్శన టోకన్లు జారీ చేశారు. దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులనే ప్రస్తుతం దర్శనానికి అనుమతిస్తున్నారు. అయినప్పటికీ మాడవీధులు, అదేవిధంగా శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు శ్రీవారి భక్తులు ఉన్నారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వారి అనుభూతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది దర్శనం ఏర్పాట్లు? ఈ ఏడాది టీటీడీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ విధానం ఎలా ఉంది? టీటీడీ ఇలా తీసుకున్న నిర్ణయము లక్కీ డిపోల ద్వారా భక్తులకు సదా అవకాశం కల్పించిన టీటీడీకి నేను ధన్యవాదాలు. మాది వరంగల్ డిస్టిక్, వరంగల్లో ఉంటాము. గోవిందస్వామి మాల వేసుకుంటాము. నా పేరు అన్న బాలాజీ. దాదాపు 400 మంది గోవిందస్వాములు మాల వేసుకొని వైకుంఠ ఏకాదశికి దాదాపు మేము 25 సంవత్సరాల నుండి వస్తున్నాము ఏకాదాటిగా. వచ్చారా తిరుమలకు వైకుంఠ ద్వార దర్శనానికి? అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఏమనిపిస్తుంది? అప్పటికి కూడా చాలా బాగుంది. అప్పుడు కొంచెం తొక్కిసలు అట్లా చిన్నపిల్లలకు వాళ్ళ బాగా ఇబ్బంది లేదు. ఇప్పుడు పర్లేదు, మంచిగా దర్శనం అవుతుంది. ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఎలా ఉందండి ఈసారి ప్రవేశపెట్టినటువంటి విధానం? ఎలా ఉంది ఈ విధానం? చాలా చక్కగా ఉందండి. సామాన్య భక్తులకు కూడా ఏంటంటే చాలా అందుబాటులో ఉంది. కిందటిసారి జరిగిన తప్పిదాలన్నీ కూడా చాలా విషయాల్లో కూడా మార్పులు చేసి సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉన్నట్టు ఇప్పుడు మేము 10 లక్షల రూపాయలు డోనర్, 10 లక్షల రూపాయల డోనర్కి ఏ దర్శనం దొరుకుతుందో సామాన్యులు లక్కీ డిప్లో తీసుకున్న వాళ్ళకి కూడా అదే చేసి మంచి ఏర్పాట్లు చేసి అన్ని విషయాల్లో కూడా ముందు పెద్దపేట ఏంటంటే సామాన్య భక్తులకి పెద్దపేట వేశారు. అలాగే ఏంటంటే ధనిక వర్గాలకి వేరేగా లేకుండా సామాన్య భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా అందరినీ కూడా చేసి లోపల కూడానే మంచి సదుపాయాలతోనే ఆకలి వేస్తున్న పిల్లలకి గట్ట పాలు అలాంటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కూడా లోపల పోలీస్ యంత్రాంగం కూడా అసలు తోపులాట లేకుండా అంటే ముక్కోటి ఏకాదశి దర్శనం కూడా అని ఎంత చాలా చక్కగా హాయిగా చేసుకోవచ్చు అన్నది. అంటే కొన్ని సందర్భాల్లో టీవీలో వస్తున్నవి ఆ న్యూస్లు గట్టవన్నీ వాస్తవం కాదు. ఇక్కడ మేము ప్రత్యక్షంగా చూసుకుంటున్నాం. చాలా చక్కగా జరిగింది, చాలా బాగుంది. ప్రత్యేక ధన్యవాదాలు స్వామివారికి మేము తెలుపుకుంటున్నాం. గతంలో ఎప్పుడైనా వచ్చారా తిరుమలకి? అప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము డౌన్ నుంచి వచ్చాం సార్. ఈ పోయినసారి కంటే ఎక్సలెంట్ చేశారు సార్. ఈసారి దర్శనం కానీ తోపులాట కానీ ఏమీ లేదు సార్. అక్కడ ఫుడ్ కానీ చిన్న పిల్లలు కూడా ఏడవకుండా మంచిగా తీసుకొని లైన్లలో చాలా బాగా తీసుకొచ్చారు సార్. ఎక్సలెంట్ సార్ ఈసారి. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రకటించిన ప్రధానంగా లక్కీ డిప్ ద్వారా మేము వచ్చామండి దర్శనానికి. స్వామివారి దయ వల్ల మాకు లక్కీ డిప్ దర్శింది. దేవస్థానం వారు చాలా బక్కగా మంచిగా చేస్తున్నారు. తోపులాట్లేవు, ప్రసాదాలు కూడా చాలా మంచిగా అందించారు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగుందండి, చాలా బాగుంది. మొత్తంగా కూడా శ్రీవారి భక్తులు టీటీడీ ప్రవేశపెట్టినటువంటి నూతన విధానం పట్ల అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ డిప్ విధానంలో స్వామివారి దర్శన భాగ్యం లభించడం, అదేవిధంగా గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఒక ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం లభించిందన్నటువంటి భావన అయితే శ్రీవారి భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.